గెలుపు అనే జబ్బు, ఇది కేవలం జబ్బు మాత్రమే కాదు, ఒక కిక్ కూడా. ఆ గెలుపులో ఉండే కిక్కు మొత్తం ప్రపంచాన్ని శాసించేలా చేస్తుంది. నిజం. ఎందుకంటే గెలిచే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ప్రపంచంలో, ఓడిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ ఆ ఓటమి నుంచి గెలుపు వచ్చినప్పుడు మాత్రమే మనిషి వాల్యూ తెలుస్తుంది. గెలుపులో ఆ ఓటమి ఏంటో తెలియకుండా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడికి మాత్రం గెలుపు అంటే ఏంటో తెలియదు. గెలుపు ఒక జబ్బులానే తయారవుతుంది. కానీ గెలుపు అనే జబ్బుని ఎవడైతే జాగ్రత్తగా మలుచుకుంటాడో వాడు ప్రపంచాన్ని జయిస్తాడు, ప్రపంచానికి రాజు అవుతాడు, రాజు అయి 10 మందికి ఉపయోగపడతాడు, విగ్రహాలు కట్టించుకుంటాడు, పూజలు చేయించుకుంటాడు, దేవుడైపోతాడు. ఇదే గెలుపు అంటే, కేవలం ఇదే. స్వామి వివేకానంద తను ఎప్పుడు కూడా గెలుపు గురించి ఒక మాట చెప్తుంటాడు. లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి, ప్రయత్నించండి, ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నించండి, గెలుపు సాధ్యమవుతుంది అని. అవును, ఇది స్వామి వివేకానంద మాటలు. అపజయాలను తప్పటడుగులని ఎప్పుడూ అనుకోవద్దు. అవి తప్పులు కావు, భవిష్యత్తు ఏంటో చెప్పే పాఠాలు. ఓడిపోతున్నా అని తెలిసిన క్షణంలో కూడా పోరాడేవాడే నిజమైన ధైర్యవంతుడు. ఎందుకంటే నీ సగం జీవితం వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారో అని తెల్లారిపోతుంది. సమాజం ఏం చేస్తుంది బ్రదర్? ఏమిస్తుంది? కేవలం మాటలు, సూటిపోటి డైలాగులు తప్పితే. అవును, వాడు నిన్ను పోషించడు, పెంచి పెద్ద చేయడు. నీ జీవితం ఏంటో తెలియకుండానే నిన్ను మాటలు అనేస్తూ ఉంటాడు. ఫైనల్గా నువ్వు గెలిచినప్పుడు మాత్రం వాడే వచ్చి నీకు షేక్ హ్యాండ్ ఇస్తాడు, నువ్వు సూపర్ అంటాడు. ఇదేనా సమాజం అంటే? నో. కాబట్టి ఆలోచనతో అలసిపోతుంది నీ జీవితం. ఊహలు వాస్తవాలకి దూరంగా తీసుకెళ్తాయి, కానీ ఎంత దూరం వెళ్ళినా రావాల్సింది వాస్తవానికే అని ఎప్పుడూ మరవకూడదు. ఎందుకంటే తిరిగిరాని గతం, తిరుగుతున్న వర్తమానం, తిరుగుతూనే మన భవిష్యత్తుకి బాటలు వేసే సంకేతం. ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు మన గెలుపులో. మహాత్మా గాంధీ ఒక మాట చెప్తాడు, ఎంత గొప్పగా జీవించావో నీ చేతులు చెప్పాలి, ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలి అని. లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటాడు. నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రాన్ని కూడా గడ్డి పరక అని చెప్పి వాడకుండా వదిలేస్తాడు. ఆడు వాడుకోలేడు కూడా. ఏదేమైనా ఆపేద్దామని అనిపించినప్పుడు ఒక్కసారి ఎందుకు మొదలు పెట్టావో ఆలోచించు. ఫైనల్గా నేను చెప్పే పాయింట్ ఏంటంటే, చివరి ప్రయత్నం అంటే చివరిసారి చేసే ప్రయత్నం కాదు, మొదటిసారి గెలిచే ప్రయత్నం. అందుకే గెలుపు అనే జబ్బుని సబ్బుగా వాడు. అయితే మెరుస్తావు, లేదా ఉపయోగపడతావు. వృధా అయితే పోదు నీ ప్రయత్నం. ఇది ఈరోజు పాడ్కాస్ట్. గెలుపును మాత్రం వదలకండి, గెలిచే వరకు పోరాడండి. గెలుపు అనే జబ్బుని మీద వేసుకోండి. థ్యాంక్ యూ.